అన్ని వైపులా ఆసీనులైన మా ఆడబిడ్డలకి అన్నాదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటారు. ఏ దేశమేగినా ఏ పీఠమెక్కినా పుట్టిన గడ్డ పేరు వినంగానే పులకింత కలుగుతుంది ఎవరికైనా. అందుకే జై తెలంగాణ నినాదం వినంగానే రోమాలు నిక్కబొడుచుకునే విధంగా మీరందరూ గర్జించినందుకు హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు. ఇప్పటిదాకా తమ మాటతో పాటతో మిమ్మల్ని ఉర్రూతలూగించిన బాలకృష్ణ గారు, గోరెడ్డి వెంకన్న గారు, ఇతర కళాకారులు, మధుప్రియ, ఇతర కళాకారులకు కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని కోరుతా ఉన్నాం. మాతృభూమి మీద మమకారంతో ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనం. అందరికీ ముందుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. పెద్దలు మన రాష్ట్రంలో కానీ మన ఊళ్ళో కానీ నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా బిడ్డ అమెరికాలో చదువుకుంటున్నది, నా బిడ్డ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నది అని తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటారు. మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులే కాదు తెలంగాణ తల్లి కూడా గర్విస్తున్నది. తెలంగాణ మట్టి వాసనను మోసుకొచ్చి అగ్రరాజ్యంలో వెదజల్లుతున్న ప్రతిభావంతులు మీరు. ఖండాలు దాటొచ్చి తెలంగాణ జెండాలను రెపరెపలాడిస్తున్న మీ నైపుణ్యానికి, మీ విజ్ఞానానికి, మీ దక్షతకు వందనం. తెలంగాణ రత్నాలు మీరు, భారత జాతి ముద్దు బిడ్డలు మీరు, తెలుగు తేజాలు మీరు. మీరందరూ కూడా వృత్తి నిపుణులున్నారు, ఉద్యోగులున్నారు, వ్యాపారులుగా, పారిశ్రామికవేత్తలుగా తమ సత్తాను సమర్థతను ప్రదర్శిస్తూ వేల మైళ్ళ దూరంలో ఈరోజు రాణిస్తూ భారత మాత ముద్దు బిడ్డలుగా తెలంగాణ తెలివికి ప్రతీకలుగా నిలుస్తున్న మీ అందరికీ మళ్ళీ ఒక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు. నాటి ఉద్యమ ప్రస్థానంలోనైనా 10 ఏళ్ల ఉజ్వల ప్రస్థానంలోనైనా తెలంగాణ ఎన్ఆర్ఐలు పోషించిన పాత్ర మామూలు పాత్ర కాదు. మీరు పోషించింది అద్వితీయమైన పాత్ర. తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. నా ముందు చాలా మంది ఆడబిడ్డలు కూడా కనబడతా ఉన్నారు. పుట్టిన గడ్డకు దూరంగా ఉన్నా, వేలాది మైళ్ళు దూరంగా ఉన్నా మీరు ఎన్నడూ బతుకమ్మను మర్చిపోలేదు, బతుకునిచ్చిన తెలంగాణ తల్లిని కూడా మర్చిపోలేదు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కంటికి రెప్పలాగా కాపాడుతూ మీ పిల్లలకు కూడా మన భారతీయ సంస్కృతిని నేర్పిస్తున్న మా ఆడబిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వందనం. దశాబ్ది ఉత్సవాల నాడు తెలంగాణ గడ్డ మీద ఏ ఉత్సాహం అయితే కనిపించిందో డాలస్ లో కూడా ఇవాళ అదే ఉత్సాహం కనబడతా ఉన్నది. మీరందరూ ఎన్ఆర్ఐ మిత్రులు కాబట్టి కొంతమందికి ఇక్కడ అమెరికన్ డ్రీమ్ గురించి, అదేవిధంగా మార్టిన్ లూథర్ కింగ్ గురించి కూడా గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. టు స్టాండ్ హియర్ అమాంగ్ ఫ్యామిలీస్ who have crossed oceans in pursuit of the American dream and to speak to you about another dream, a quieter, a rooted one, is a moment of deep emotion and purpose. Because tonight is not just a celebration, but a moment to recall the sacrifices of the martyrs, to acknowledge every individual who has risked everything against all odds for the cause called Telangana. 25 years ago, a dream was sown. It was the most unconditional dream. That dream walks among us in the form of development, pride and identity called Telangana. And this isn't a geography that happened by chance. This is history forged by choice of the people of Telangana. నిన్న రాత్రి డల్లాస్పురంలో దిగే వరకు నేను తెలుగు వారికి 2 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయనుకున్నాను. కానీ నిన్ననే తెలిసింది టెక్సస్ రూపంలో, నిన్నటిదాకా 2 రాష్ట్రాలు అనుకున్నాను కానీ నిన్న ఎయిర్పోర్ట్లో అర్థమైంది మనకు 2 కాదు 3 రాష్ట్రాలు ఉన్నాయి టెక్సస్ రూపంలో. ఇక్కడ నుంచి దగ్గరలోనే గంటర్ అనే ఊరుందంట. ఒక తమ్ముడు చెప్పాడు నాకు, అన్న అది గంటర్ కాదు గుంటూరు అయిపోయింది, మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారని చెప్పినాడు. ఇవాళ మీ అందరితో ఒక విషయం పంచుకోవాలి. బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు అట్లాగే తెలంగాణ అవతరణ పండుగ చేసుకోవాలి అమెరికాలో అనుకున్నప్పుడు మరి అందరూ ఏకగ్రీవంగా మా ఎన్ఆర్ఐ మిత్రులు సూచించిన నగరం డాలస్. ఇవాళ ఇన్ని వేల మందిని ఇక్కడ చూస్తుంటే ఇప్పుడే నేను
నేను పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారికి, గంగుల కమలాకర్ గారికి చెప్తా ఉన్నా, ఇన్ని వేల మందిని ఇక్కడ చూస్తుంటే ఈ ప్రాంగణం లోపలికి వచ్చిన తర్వాత మాకు అమెరికాలో ఉన్నట్టు లేదు, హైదరాబాద్లో ఎక్కడో ఉన్నట్టున్న తప్ప అమెరికాలో ఉన్నట్టు మాత్రం ఎంత మాత్రం లేదు. అట్లాగే ఈరోజు కొత్తగా నాకు కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన కొన్ని సందర్భాలు కూడా నాకు గుర్తొస్తా ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో 2015వ సంవత్సరంలో ఇదే డాలస్లో మేము ఆనాడు ఒక పెద్ద డెలిగేషన్ తీసుకొని, ఒక పెద్ద బృందాన్ని తీసుకొని పెట్టుబడుల వేటలో అమెరికా అంతా తిరుగుతూ 2 వారాల్లో 7 నగరాలు చుట్టేస్తూ డాలస్ కూడా వచ్చినాం. అప్పుడప్పుడు ఏర్పాటైంది రాష్ట్రం. ఎన్నో బాలారిష్టాలు, ఎన్నో సవాళ్లు, కానీ భవిష్యత్తు మీద కొండంత ఆశతో, మీ అందరి మీద గుండె నిండా నమ్మకంతో ఇక్కడికి వచ్చినాం. నేను ఒక్కసారి ఈరోజు 10 ఏళ్ల తర్వాత తిరిగి డాలస్ వస్తుంటే ఆ రోజు ఏం మాట్లాడినో నేను యూట్యూబ్లో చూసుకున్నా. తిరిగి చూసుకుంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆనాడు ఆత్మవిశ్వాసంతో, భవిష్యత్తు మీద ఒక నమ్మకంతో తెలంగాణ తరపున కేసీఆర్ గారి దూతలుగా మేము చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు నెరవేర్చడమే కాకుండా చెప్పనివి కూడా ఎన్నో చేసి చూపెట్టినందుకు గర్వంగా అనిపించింది. మీ అందరి ఆశీర్వాదం భవిష్యత్తులో కూడా ఉంటుంది అనే విశ్వాసం కూడా కలిగింది. జీవితంలో కలలు చాలా మంది కంటారు, కానీ కొందరే సాకారం చేసుకుంటారు. అమెరికాలో ఇక్కడ మీ అందరికీ తెలుసు, గ్రేట్ అమెరికన్ డ్రీమ్ అంటారు. ఏమీ లేకపోయినా తమ మీద ఒక విశ్వాసంతో, తమ మీద ఒక నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో, గుండె నిండా నిబ్బరంతో, మరి జేబులో రూపాయి లేకపోయినా, జేబులో డాలర్ లేకపోయినా, మరి తమ నమ్మకాన్నే పెట్టుబడిగా మలిచి స్వశక్తితో పైకి ఎదగడాన్నే అమెరికన్ డ్రీమ్ అంటారు. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు మధ్యతరగతి కుటుంబాల నుండి లేదా దిగువ మధ్యతరగతి కుటుంబాల నుండి, భారతదేశం నుండి ఇక్కడికి వచ్చి ఇవాళ బ్రహ్మాండంగా యువర్ ఆల్ లివింగ్ యువర్ అమెరికన్ డ్రీమ్, యువర్ ఆల్ అచీవర్స్. అట్లాగే మరి మీరు కలలు కన్నట్టుగానే మీరు ఎట్లా అయితే ఒక స్వప్నం చూశారో, 2001వ సంవత్సరంలో ఒక బక్కపలుచని మనిషి ఒక కలగన్నాడు. ఆ కళ తన కోసం కాదు, 4 కోట్ల మంది తన ప్రజల కోసం కన్నాడు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్ముడి స్ఫూర్తిగా, అదేవిధంగా బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని గర్జించిన మార్టిన్ లూథర్ కింగ్ స్ఫూర్తిగా ఆనాడు చిమ్మ చీకట్లలో ఒకే ఒక్కడుగా బయలుదేరి ఉద్యమ బాట నుండి నేను తప్పుకుంటే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అను పిలుపునిచ్చిన ఒక నాయకుడు కేసీఆర్. శూన్యం నుండి సునామీ సృష్టించి 14 ఏళ్లలో తెలంగాణ మిషన్ ఇంపాసిబుల్ అనే పరిస్థితి నుండి ఎట్లా కాదు పాసిబుల్ అనే పరిస్థితి చేసి చివరికి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. ఆనాడు కేసీఆర్ గారి పిలుపు మేరకు సకల జనులు ఏకమై అపూర్వ పోరాట సన్నివేశాలను ఆవిష్కరించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ ఉద్యమంలో ప్రవాస తెలంగాణ బిడ్డలు, వివిధ సంఘాలు కదం దొక్కారు. వివిధ నగరాల్లో, వివిధ దేశాల్లో, విదేశీ గడ్డ మీద కూడా జై తెలంగాణ నినాదాన్ని వినిపించారు, మారుమోగించారు పోరాటాన్ని. మీ పోరాట స్ఫూర్తిని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ మీకు వందనాలు. కుట్రలను ఛేదించి, కుతంత్రాలను ఎదిరించి, అవమానాలను అధిగమించి, అవరోధాలను కూకటి వేళ్లతో పెకిలించి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే ఈ సుదీర్ఘ ప్రయాణం జరిగిందో 25 ఏళ్ల పాటు దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక అరుదైన అధ్యాయం. The Telangana dream began when we had no map, no voice, only passion for tomorrow and a purpose-driven vision. When the world was silent, our streets spoke. When the future looked far, we marched into our destiny. From self-rule to self-respect to self-reliance, we are writing the next chapter. Every irrigation project, every IT hub, every new school, these are not statistics. These are signatures of a dream coming true, dream coming alive, and you're all part of it. We made it all together. To the Telanganites in America, you're not distant, you're essential to the growth of Telangana. నేను 2015లో మంత్రిగా తొలిసారిగా తెలంగాణ అనే నూతన రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి అమెరికాకు వచ్చినప్పుడు అనేక మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఇదే డాలస్కి వచ్చాం. వచ్చిన రోజు నాకు బాగా గుర్తుంది. ఇక్కడ డాలస్లో చాలా మంది మిత్రులు ఒక సమావేశాన్ని కూడా ఆర్గనైజ్ చేశారు. కానీ ఇట్లా వేల మందితో కాదు, కానీ
ఒక 500-600 మందితో ఒక హోటల్లో సమావేశం అయినాం. తెల్లారి మేము కాలిఫోర్నియా పోవాలి. అక్కడ గూగుల్ అనే కంపెనీతో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద క్యాంపస్ గూగుల్ది హైదరాబాద్లో పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకోవాలి తెల్లారిపోయి. కానీ అనుకోకుండా ఆ రోజు డాలస్లో సరిగ్గా 10 ఏళ్ల కిందట మే నెలలో ఆ రోజు ఒక ఫ్లడ్ వచ్చింది. సైక్లోన్ మన తుఫాన్ వాతావరణం వచ్చింది. మొత్తానికి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినాయి. ఫోన్లన్నీ అలర్ట్లతో, రెడ్ అలర్ట్స్తో మారుమోగిపోతా ఉన్నాయి. ఏం చేయాలనో తెలియదు. సాయంత్రం ఫ్లైట్ పట్టుకోవాలా, మరి ఫ్లైట్లన్నీ కూడా గ్రౌండ్ అయిపోయినాయి. ఆ రోజు ఇక్కడ ఉండే ఎన్ఆర్ఐ మిత్రులు డాలస్లో మాకు ఒక మినీ బస్ అరేంజ్ చేసినారు. ఇక్కడ నుంచి 3 గంటల పాటు ప్రయాణం చేసి ఆస్టిన్ పోయి, ఆస్టిన్ నుంచి ఒక రెడ్ ఐ ఫ్లైట్ తెల్లారి 4:30 గంటలకు పట్టుకొని కాలిఫోర్నియా పోయి అక్కడ ఆ రోజు మరి భయంకరమైన తుఫానులో డాలస్ నుండి ఆస్టిన్ దాకా ఏ ప్రయాణం అయితే చేసి చివరికి కాలిఫోర్నియా చేరుకుని గూగుల్తో ఒప్పందం కుదుర్చుకున్నామో నాకు ఇంకా బాగా గుర్తుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఎందుకు గుర్తు చేసుకుంటా ఉన్నా అంటే, మేము 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదేదో పదవో ఇదేదో బరువో అనుకోలేదు. బాధ్యతగా భావించాం. ఉద్యమ స్ఫూర్తితోనే ప్రభుత్వాన్ని నడిపినాం. అందుకే అనితర సాధ్యమైన విజయాలు మనకు సొంతమైనాయి. విడిపోతే విఫల రాష్ట్రం అవుతుంది అని హేళన చేసిన చోటనే విజయ కేతనం ఎగురవేసి చూపెట్టాం. మిమ్మల్ని పరిపాలించే నాయకులున్నారా అని గేలి చేసిన నోళ్లతోనే మాకు కూడా మీలాంటి నాయకులుంటే బాగుండు అని అనిపించాం. స్వరాష్ట్రాన్ని నంబర్ 1 గా నిలపడంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో వదులుకోలేదు. మొన్నటిదాకా ప్రభుత్వాన్ని మనమే నడిపాం. సరే, ఎన్నికలన్న తర్వాత కొన్ని డైనమిక్స్ ఉంటాయి, కూడికలు తీసివేతలు ఉంటాయి. ఆ లెక్కల్లో మొన్న 2023 డిసెంబర్లో మనం కొద్దిగా వెనుకబడ్డాం, ఎన్నికల్లో ఓడిపోయినాం కావచ్చు. కానీ తెలంగాణను ప్రేమించడంలో మాత్రం వెనుకంజ ఎన్నడూ వెయ్యలేదు, వెయ్యబోము. పొజిషన్లో ఉన్నా ఆపోజిషన్లో ఉన్నా మాకు ఖచ్చితంగా తెలంగాణనే ఫస్ట్, ఇండియానే ఫస్ట్ తప్ప ఇంకోటి కానే కాదు. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మేము గవర్నమెంట్లో లేకపోవచ్చు, ఆపోజిషన్లో ఉండవచ్చు, కానీ ఎన్ఆర్ఐ మిత్రులందరినీ కోరుతా ఉన్నా, అక్కడ ఉన్నది మన తెలంగాణనే. ఇవాళ మీకు అందరికీ తెలుసు, ఇక్కడ మీకు తెలుసు, ముందు అప్పుడప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి ఆరోగ్యం బాగాలేకపోతే కొద్ది కాలం పాటు వేరే వాళ్ళ చేతులు బిడ్డను పెడతారు. ఇవాళ జరుగుతున్నది కూడా అంతే. మళ్ళీ 3 ఏళ్లలో తిరిగి మళ్ళీ బిడ్డ తల్లి దగ్గరికే చేరుతుంది, తెలంగాణ తల్లి దగ్గరికే చేరుతుంది. తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా 3 ఏళ్లలో మళ్ళీ తప్పకుండా వస్తారు. మీకు ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా చెప్పాలి. ఆనాడు 2015లో మేము డాలస్ నుంచి పోయి, అవుతారు కేసీఆర్ గారు సీఎం అవుతారు, తొందరపడు. డాలస్ నుండి పోయి బే ఏరియాలో వరుసగా టెక్నాలజీ కంపెనీతో మా మీటింగ్లు నడుస్తూ ఉన్నాయి. అరూబా నెట్వర్క్స్ అనే ఒక కంపెనీ ఉంటుంది, దాన్ని కీర్తి మేల్కోటే గారని ఆయన స్థాపించారు. తర్వాత హ్యూలెట్ ప్యాకెట్లో దాన్ని విలీనం చేసినారు, వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. అయితే ఆ కీర్తి గారిని కలిసినప్పుడు, కీర్తి మేల్కోటని కలిసినప్పుడు ఆయన చాలా ఆప్యాయంగా పలకరించి, ఆయన హైదరాబాద్ వాడే, ఆప్యాయంగా పలకరించి సాయంత్రం మా ఇంటికి ఒకసారి ఛాయ్ తాగేందుకు రండి అన్నాడు. తప్పకుండా వస్తామని చెప్పి వాళ్ళ ఇంటికి పోయినాం. అక్కడ పోయిన తర్వాత నిజంగా కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఆ కీర్తి మేల్కోట గారి వారి నాన్నగారు ఉన్నారు ఇంట్లో, అక్కడే వారి అమ్మగారు ఉన్నారు, వారి శ్రీమతి ఉన్నారు. అందరినీ మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళు చెమ్మగిల్లి మాట్లాడుతున్నారు. నేను అప్పుడే తెలుసుకున్నాను కీర్తి మేల్కోట ఎవరు అంటే 1969 తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఆనాడు తెలంగాణ ప్రజా సమితి అనే బ్యానర్ మీద ఎంపీగా గెలిచిన జిఎస్ మేల్కోటే గారి మరి మనవడు కీర్తి మేల్కోటే. వారు ఆ రోజు వారి కుటుంబ సభ్యులు నాతో చెప్పిన మాట, 2 తరాలుగా తెలంగాణ కోసం పోరాడుతున్న కుటుంబం మాది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే కాకుండా ఆ తెలంగాణ రాష్ట్రం నుండి ఒక మంత్రి వచ్చినాడు, మా ఇంటికి వచ్చినాడు అంటే మాకు చాలా గర్వంగా ఉందని చెప్పి వాళ్ళు కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటే, వాళ్ళ నమ్మకము, వాళ్ళ ప్రేమ చూసి మేమందరం కూడా ఎమోషనల్ అయినాం. అట్లే అమెరికా తిరుగుతున్నప్పుడు న్యూయార్క్లోనో లేకపోతే డీసీలోనో నాకు గుర్తులేదు, ఒక కాన్సులేట్లో మీటింగ్ పెట్టినారు, బిజినెస్ మీటింగ్ పెట్టిన తర్వాత కాన్సుల్ జనరల్ మమ్మల్ని చూస్తూ ఉన్నాడు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీటింగులు చేసినాం. పొద్దున 7 నుంచి మొదలు పెడితే సాయంత్రం 7 దాకా చూసిన తర్వాత
ఆ కాన్సుల్ జనరల్ అడిగినాడు, మేము చాలా రాష్ట్రాల బృందాలకు ఆతిథ్యం ఇస్తుంటాము, మరి ఎవరిలో కూడా ఇంత ప్యాషన్ మేము చూడలేదు, ఎవరిలో కూడా ఇంత ఆరాటం మేము చూడలేదు, మరి మీ నాయకుడు కేసీఆర్ గారు మీకు ఏం చెప్పి పంపిండు అని చెప్పిండు. అంటే వారికి ఒకటే చెప్పినాం మేము, సరే ఈ రాష్ట్రం ఏదైతే ఉందో ఊరికేనే రాలేదు, మా వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తే, ఎంతో మంది తమ ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చిన రాష్ట్రం ఇది, ఎంతో మంది పోరాడితే దశాబ్దాల పాటు కొట్లాడితే వచ్చిన రాష్ట్రం. మేమేదో ఆషామాషిగా అల్లాటప్పగా ఎవరి దగ్గర నుంచో అధికారం తీసుకొని వచ్చిన వాళ్ళం కాదు. అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ మాకు రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి మాకున్నాడు. అందుకే ఈ కసి, అందుకే ఈ కమిట్మెంట్, అందుకే ఆ ఉద్యమ సోయితో, ఉద్యమ స్పృహతో తెలంగాణను అగ్ర రాష్ట్రంగా నిలబెట్టాలని ఒక ఆరాటంతో పనిచేస్తున్నామని చెప్పి వారికి చెప్పిన సందర్భం కూడా నాకు గుర్తుకొస్తా ఉన్నది. ఇవాళ రెండు ఉత్కృష్టమైన సందర్భాలు. ఒకవైపేమో తెలంగాణ పార్టీకి రజతోత్సవం, మరొక వైపు తెలంగాణ రాష్ట్రానికి పుష్కర సంవత్సరం. గులాబీ జెండా 25వ ఏట అడుగు పెట్టింది. స్వరాష్ట్రం 12వ సంవత్సరంలో ప్రవేశించింది. 2001 ఏప్రిల్ 27 నాడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆశ్రయం ఇస్తే ఆనాడు జలదృశ్యంలో మొట్టమొదటిసారి పురుడు పోసుకున్నది తెలంగాణ రాష్ట్ర సమితి. నెత్తురు నుండి ఒక జాతి ఎత్తిన జెండాకు 25 ఏళ్ల పండుగ. ఇవాళ తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాకు 25 ఏళ్లు నిండుతా ఉన్నాయి. స్వీయ రాజకీయ అస్తిత్వానికి సిల్వర్ జూబిలీ జరుగుతా ఉన్నది. ఒక యోధుడు, ఒక ధీరుడు, ఒక వీరుడు వేసిన ఒక్క అడుగుతో జలదృశ్యంలో మొదలైన జర్నీ 2.5 దశాబ్దాల మైలురాయిని అందుకున్న అపురూప దృశ్యం ఇవాళ అమెరికాలో వేలాది మంది సమక్షంలో ఆవిష్కరించబడుతున్న ఒక అరుదైన సందర్భం. ఆత్మ గౌరవ పోరాటాల వీర గాథల్లో శిథిలాల నుండి శిఖరాన్ని చేరిన తెలంగాణ గెలుపు కథ తప్పకుండా రాయబడుతుంది. సంకల్పం, పట్టుదల, చిత్తశుద్ధి, నిబద్ధత, దృఢ దీక్ష, తపన ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అనే సత్యాన్ని చెప్పేదే ఈ తెలంగాణ స్టోరీ, ఈ కేసీఆర్ గారి స్టోరీ. ఇంత విలక్షణమైన విశిష్టమైన ప్రస్థానం బహుశా ప్రపంచంలోనే ఏ పార్టీ కూడా ఉండదు. ఆటుపోట్లకు అదరలేదు, ఎదురు దెబ్బలకు బెదరలేదు. పని అయిపోయిందని ప్రచారం జరిగిన ప్రతిసారి బూడిదిలోంచి ఎగిరిన ఫీనిక్స్ పక్షిలాగా పైకి లేచి గమ్యాన్ని ముద్దాడింది కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం లాగా అమోఘమైన అభివృద్ధిని సాధించిన రాష్ట్రం మరొకటి లేదు. జూన్ 2, 2014 60 ఏళ్ల తెలంగాణ కళ నెరవేరిన రోజు. ఆనాడు మిషన్ ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని సాధ్యం చేసి, అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం జరిగిన రోజు జూన్ 2. దశాబ్దాలుగా ఎంతో కాలంగా స్థిరపడ్డ పెద్ద రాష్ట్రాలను తలదన్నే విధంగా అనతి కాలంలోనే అగ్రగామిగా భారతదేశంలో అవతరించింది మన తెలంగాణ. ఒకనాడు తెలంగాణ అనగానే గుర్తొచ్చే దృశ్యాలు కరువులు, కన్నీళ్లు, వలసలు, ఆత్మహత్యలు, ఆకలి సావులు, ఎన్కౌంటర్లు. పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, మొండి గోడలు, ఎండిపోయిన చెరువులు, బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అన్నట్టుగా ఉండే తెలంగాణ బతుకు. మరి ఒక దశాబ్ద కాలం తర్వాత ఆ దృశ్యాలు, ఆ చిత్రాలు మారుతున్నాయి, మారిపోయాయి. పచ్చని పొలాలు, పంట రాసులు, మత్తడి దుంకే చెరువులు, నట్టింటికి నల్ల నీళ్లు, కొత్త ఇండ్లు, ఆటపాటలు, ఆనందాలు, సుజల సుఫల సస్య శ్యామల సన్నివేశాలు. వలవల ఏడుస్తూ వలస వెళ్లిపోయిన పాలమూరుకు వలపోతల నుంచి విముక్తి. బొక్కలు వంగి బతుకులు కుంగిన నల్లగొండ ఫ్లోరైడ్ విషం నుంచి విముక్తి. సాలెల మగ్గం సడుగులు విరిగి ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యల నుంచి విముక్తి. ఆదివాసీ బిడ్డలు పిట్టల్లా రాలిపోయే ఏజెన్సీ విష జ్వరాల విషాదం నుంచి విముక్తి. కటిక చీకట్లతో, కరెంటు కోతలతో, కాలిన మోటార్లతో అల్లాడిపోయిన అంధకారం నుంచి విముక్తి. నీళ్లు లేక బోర్ల మీద బోర్లు వేసి బొక్క బోర్ల పడి అప్పుల పాలై చేనుగట్ల కాడ శవాలై వేలాడిన అన్నదాతలకు సావుల నుంచి విముక్తి. బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి బతుకుల నుండి విముక్తి. ఇవన్నీ కూడా నేను చెప్పింది 10 ఏళ్ల కాలంలోనే కేసీఆర్ గారు నిజం చేసి చూపెట్టిన నాయకుడు. ఈనాటి అద్భుతాలన్నీ ఆనాటి కేసీఆర్ గారి ఆలోచనలే. తెలంగాణ వస్తుందా రాదా అనే చర్చలు టీవీల్లో జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు మేమందరం కూర్చునే ప్రతి సందర్భంలో తెలంగాణ వస్తుందా రాదా అని మాట్లాడేటోడు కాదు. తెలంగాణ వచ్చినాక ఏం చేద్దాం, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం మొదలు పెడదాం అని అనుక్షణం తపనబడ్డ నాయకుడు కేసీఆర్. కేసీఆర్ గారి కలలు, కల్పనలు, ఊహలు, ఆలోచనలు కొంతమందికి అతిశయంగా అనిపించేవి. కానీ ప్రతి మనిషికి ఒక కల్పన కావాలి, ఒక ఇమాజినేషన్ ఉండాలి, విజువలైజ్ చేయాలి,
ఫ్యూచర్ని ముందే అర్థవంతంగా ఆవిష్కరించాలని కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. ఉద్యమ సందర్భంలోనే రేపటి తెలంగాణ రూపాన్ని కలర్ఫుల్ గా కల్పన చేసిన నాయకుడు దార్శనికుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే సర్ప్లస్ స్టేట్ అవుతుంది, ధనిక రాష్ట్రం అవుతుంది అని కేసీఆర్ గారు ఉద్యమ టైంలోనే బలంగా వాదించారు. కేసీఆర్ గారి వాక్కు నిజమైంది. తెలంగాణ సిరి సంపదలతో తులతూగింది, ఆర్థిక సౌష్ఠవంతో సౌభాగ్యంతో అలరారింది, లక్షల కోట్ల సంపదను సృష్టించింది. దేశ చిత్రపటంలోనే ఒక రాష్ట్రం దేశాన్ని సాకే 5-6 రాష్ట్రాలలో ఒకటిగా అవతరించిన వండర్ జరిగింది కేవలం 10 ఏళ్లలో. అమెరికా, మీరిక్కడ కూర్చున్న అమెరికా అవకాశాల గని అయితే తెలంగాణ అద్భుత అవకాశాల అక్షయ పాత్రగా భారతదేశంలో మారిన మాట వాస్తవం. ప్రపంచానికి ఎకనామిక్ ఇంజన్ అమెరికా అయితే ఇండియాకి ఎకనామిక్ ఇంజన్లలో ఒక ముఖ్యమైన ఎకనామిక్ ఇంజన్లలో ఒకటిగా ఎదిగింది మన తెలంగాణ. ఇదేదో నేను ఊరికే నోటి మాటగా చెప్పట్లేదు. ఇండియా జీడిపిలో ఇవాళ మన వాటా చూసుకుంటే మన జనాభా కేవలం 2.5%. కానీ జీడిపిలో ఇండియాకి కాంట్రిబ్యూషన్ తీసుకుంటే మన కాంట్రిబ్యూషన్ 5%. 2.5% జనాభా ఉన్న తెలంగాణ 5% జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇట్ మీన్స్ a 50 kilo boxer punching double his weight and double his capacity. ఈరోజు జిఎస్డిపి తీసుకుంటే, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తీసుకుంటే 2014లో మేము బాధ్యతలు చేపట్టిన నాడు 4.5 లక్షల కోట్ల సంపద రాష్ట్రానికి. కానీ మేము 2023-24లో మేము పదవి నుంచి దిగినాడు ఆ రోజు రాష్ట్ర సంపద 4,51,000 కోట్ల నుండి 15 లక్షల కోట్లకు పెరిగిన మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మరి ఇంత పెద్ద ఎత్తున 232% పురోగతిని సాధించలేదు. అట్లాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ మేము బాధ్యత చేపట్టిన నాడు 2013-14లో తెలంగాణ యొక్క తలసరి ఆదాయం కేవలం 1,12,000 రూపాయలు. కానీ 2024లో ఆనాడు మేము బాధ్యత నుండి తప్పుకునే నాడు మరి 1,12,000 రూపాయల నుండి 3,56,000కు చేర్చి భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ గా తెలంగాణ నిలబెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం. మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనే ఒక ఇండెక్స్ ఉంటుంది, నీతి ఆయోగ్ వాళ్ళు చూస్తారు దాన్ని. 2015-16లో తెలంగాణలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ 13.18%. కానీ 2023-24లో 13.18% నుండి మల్టీ డైమెన్షనల్ పావర్టీ 3.76%కి తగ్గింది. కేవలం 8 ఏళ్లలోనే 10% పేదరిక నిర్మూలన జరిగింది. అంటే ఇది తెలంగాణలో తప్ప ఇంకెక్కడ కూడా భారతదేశంలో జరగలేదు. అప్పుల మీద శాస్త్రీయమైన అవగాహన లేని వాళ్ళు, ఆర్థిక విజ్ఞానం లేని వాళ్ళు, తెలివి తక్కువ వాదనలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అప్పు చేసి మనం పప్పు కూడా తినలేదు. అప్పు చేసి ఆర్థిక చక్రాన్ని తిప్పి ఆదాయాన్ని పోగు చేసి ఈ రాష్ట్రానికి, రాష్ట్రంలోని పేదలకు, రాష్ట్రంలోని ప్రజలకు సంపద సృష్టించాం. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ తప్పలేదు, మితిమీరి అప్పులు చేయలేదు. కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది, అప్పుల్లో 28 రాష్ట్రాల్లో మనది 24వ ర్యాంక్. అంటే పైనుంచి 24 కింది నుంచి 6వ ర్యాంకు. బ్రహ్మాండమైన ఆర్థిక క్రమశిక్షణ మనకున్నది. కానీ ఇవాళ కొంతమంది తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనం ఎన్నడూ కూడా చీకట్లో బాణం వేసే పని చేయలేదు, చేయకూడని అప్పు చేయలేదు, చేయకూడని తప్పు అంతకంటే చేయలేదు. మూస పద్ధతుల్లో ముందుకెళ్ళలేదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచనలతో, వినూత్నమైన ఆవిష్కరణలతో, పాలసీ డిస్రప్షన్తో విప్లవాలను సృష్టించాం. మాంద్యం ముసురుకున్న కాలంలోనూ, పెద్ద నోట్లు రద్దయినా కూడా, కరోనా లాంటి ఇబ్బంది వచ్చినా కూడా తెలంగాణను ఆర్థిక రంగంలో ముందుకు తీసుకొని పోయినాం. కేసీఆర్ గారు ఆయన ఒక మాట ఇస్తే మరి నెరవేర్చి తీరుతారనే విశ్వాసం తెలంగాణ ప్రజల్లో ఉంది. కేసీఆర్ అంటేనే విశ్వాసానికి చిరునామా. ఆయన నినాదం ఇస్తే అది సంచలనం, ఆయన విధానాన్ని ప్రకటిస్తే అదొక విప్లవం. ఉద్యమ బాటలో ఆనాడు నేను ఉద్యమ బాట వీడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పినా, లేదా నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పినా, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నేను ఢిల్లీకి పోతున్నా మళ్ళీ తిరిగి తెలంగాణ గడ్డ మీదనే కాలు పెడతానని చెప్పినా, అది కేసీఆర్ గారి యొక్క ఆత్మవిశ్వాసానికి, ఆయన మీద ఉన్న నమ్మకానికి, ప్రజల మీద ఉన్న నమ్మకానికి ఒక నిదర్శనం. 4 ఏళ్లలో ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇస్తా, ఇయ్యకపోతే ఓట్లు అడగా అనే రాజకీయ నాయకుడు భారతదేశంలో ఎక్కడన్నా ఉంటాడా? ఒక కేసీఆర్ తప్ప ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లాగే మరి ఎన్నో కార్యక్రమాలు, 1-2 కాదు. మీకు తెలుసు, రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ఆనాడు కరెంటు కోతలతో ఆగమాగమైపోయే పరిస్థితి. కానీ కేవలం 6 నెలల కాలంలో
విద్యుత్ సమస్య తీర్చడమే కాకుండా 7,700 మెగావాట్ల కెపాసిటీ ఉండే తెలంగాణని ఇవాళ 20,000 మెగావాట్ల కెపాసిటీకి చేర్చింది కేసీఆర్ గారి నాయకత్వం. వచ్చే సంవత్సరం నాటికి అది పెరిగి 25,000 మెగావాట్లకు చేరబోతా ఉన్నది. మీరందరూ ఇక్కడ అమెరికాలో ఉన్నారు, మీకు పవర్ కట్లు అంటే తెలియదు. కానీ భారతదేశంలో ఉన్న మీ చుట్టాలను కానీ మీ బంధువులను కానీ 2014 పూర్వం పరిస్థితి ఏందో అడిగితే, ముఖ్యంగా రైతన్నలను అడిగితే మీకు తెలుస్తుంది. ఎట్లా అసలు 3 గంటలు కూడా కరెంటు లేని రోజులు ఎన్ని రోజులు ఉండేదో మీకు కూడా గుర్తుకొస్తుంది. తెలంగాణ వచ్చినాడు తలసరి విద్యుత్ వినియోగం అంటే పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ కేవలం 1196 యూనిట్లు. అదే 9 ఏళ్లు తిరిగేసరికి 1196 యూనిట్ల విద్యుత్ కన్జంప్షన్ పెరిగి 2,398 యూనిట్లకు చేరిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణలో వ్యవసాయ విస్తరణ ఎంత జరిగిందో, పరిశ్రమలు ఎంత పెరిగినాయో, ఏ రకంగా విద్యుత్ వినియోగం పెరిగిందో దీన్ని బట్టే మనం చెప్పొచ్చు. ఇవాళ మీకు నేను ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ అంటేనే ఒకనాడు పడావు పడ్డ భూములు, ఎండిపోయిన బాయిలు అనే ఒక విషాదమైన పరిస్థితి. కానీ కేసీఆర్ గారు 1, 2 కాదు, విప్లవాత్మకమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు, అద్భుతమైన ప్రాజెక్టులు. మరి సర్కారు తుమ్మలు మొలిచిన కాకతీయ కాలువలో ఆగకుండా 6 నెలలు నీళ్లు పారినాయి అంటే, ఇప్పుడు అన్న చెప్పిన గోరేటెంకన్న చెప్పిన తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, అదేవిధంగా డోర్నకల్లు, మహబూబాబాద్ ప్రాంతాలకు కూడా నీళ్లు వచ్చినాయి అంటే దానికి కారణం ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ ఒక్క కాళేశ్వరంతో కొత్త ఆయకట్టే కాదు, శ్రీరామ్ సాగర్ శివాలయంగా మారిపోయిన శ్రీరామ్ సాగర్ కూడా ఈరోజు తిరిగి పునరుజ్జీవ పథకం ద్వారా దాన్ని మరి రివర్స్ పంపింగ్ ద్వారా దాన్ని కూడా తిరిగి జీవింపజేసుకున్నాం. మీరందరూ వినే ఉంటారు చైనాలో 3 గార్జెస్ డ్యామ్ గురించి. 3 గార్జెస్ డ్యామ్ కట్టడానికి చైనా వాళ్ళకి 16 సంవత్సరాలు పట్టింది. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన తెలంగాణలో మన కేసీఆర్ గారి నాయకత్వంలో 4 ఏళ్లలో నిర్మించిన ఘనత మన ప్రభుత్వానికి అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే, కొంతమంది మూర్ఖులు తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని మాట్లాడుతున్నారు. కానీ వారికి తెలియని విషయం ఏమంటే, 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ఒక జల అక్షయ పాత్ర కాళేశ్వరం. గోదావరి జలాలను ఒడిసి పట్టి 80 మీటర్ల స్థాయి నుంచి సముద్ర మట్టానికి 618 మీటర్ల పైకి తీసుకుపోయే ఒక అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజ్ కాదు, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, కాళేశ్వరం అంటే 19 రిజర్వాయర్లు, కాళేశ్వరం అంటే 21 పంప్ హౌజులు, కాళేశ్వరం అంటే 203 కిలోమీటర్ల సొరంగాలు, కాళేశ్వరం అంటే 1531 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీల సమాహారం కాళేశ్వరం. నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతా, ఇక్కడ ఉన్నారు మీరందరూ, చాలా మంది ఇల్లు కొనుక్కునే ఉంటారు అమెరికాలో. అమెరికాలో మీరు ఒక ఇల్లు కొనుక్కుంటారు, కొనుక్కున్న తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంతా బాగానే ఉంటుంది. 3వ ఏట చిన్నగా ఒక ఇక్కడెక్కడో ఒక మూలల ఎక్కడో ఒక అర్రలో మరి ఒక చిన్న చోటు నుంచి లీకేజ్ స్టార్ట్ అయింది అనుకోండి, మొత్తం ఇల్లు గులగొడతారా లేదా రిపేర్ చేసుకుంటారా? ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగింది అదే. 371 పిల్లర్లుండే 3 బరాజీల్లో 2 పిల్లర్లకు ఏదో నష్టం జరిగితే మొత్తం ప్రాజెక్టే కూలిపోయింది, ప్రాజెక్టే వృధా అయింది అని చెప్పి వృధా ప్రయాసపడుతున్న ప్రభుత్వానికి తెలంగాణ రైతుల తరపున, తెలంగాణ ప్రజల తరపున, మొత్తం ప్రపంచంలో ఎక్కడ ఉన్న తెలంగాణ వారి తరపునైనా వెంటనే వారికి చెప్పేది, బద్నాం క్యాంపెయిన్ ఆపండి, ఈ విష ప్రచారం ఆపండి, ఉన్న అద్భుతమైన ఈ జల అక్షయ పాత్రను సద్వినియోగం చేసి మీ చప్పట్లతో తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, వెంటనే తిరిగి దాన్ని ముందుకు తీసుకొని పోవాలని కోరుతా ఉన్నాం. ఒకనాడు 3 HP మోటార్ నడపడానికి కూడా అవస్థపడ్డది తెలంగాణ రైతులు. 3 HP మోటార్ కూడా నడిచే పరిస్థితి లేదు తెలంగాణలో ఒకనాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు. అట్లాంటి తెలంగాణలో ఇవాళ 140 మెగావాట్ల బాహుబలి పంపులు గర్జించి అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో గాని, ఇటు కాళేశ్వరం పథకంలో గాని అద్భుతంగా నీళ్లను, కృష్ణా నీళ్లు గాని, గోదావరి నీళ్లను గాని అద్భుతంగా మన బీడు భూములకు మళ్లించినాం. అట్లాగే దక్షిణ తెలంగాణకు వరప్రదాయిని అయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా 90% పూర్తయింది. కేవలం ఇంకో 10% మాత్రమే మిగిలింది. కానీ దాన్ని పూర్తి చేస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తుందని చెప్పి చేస్తలేరు, కానీ చెయ్యాలని చెప్పి కూడా మనం కోరాల్సిన అవసరం ఉన్నది. మీకు ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఒకనాడు దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు. కేసీఆర్ గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు,
కోటి ఎకరాల మాగాణ అని చెప్పి 2014లో 2014-15లో గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా 62 లక్షల ఎకరాలు మాత్రమే ఉంటే 2023 నాటికి 1,60,00,000 ఎకరాలకు తీసుకొని పోయి 1 కోటి ఎకరాలు మరి కొత్త ఆయకట్టు తెచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. ఈ మొత్తం భారతదేశ చరిత్రలో 78 ఏళ్లలో ఏ రాష్ట్రం కూడా సాధించని ఘనత ఇది. ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయ విస్తరణ, ఇంత పెద్ద ఎత్తున గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా పెరగడం ఎక్కడ కూడా ఈ దేశంలో ఇదివరకు జరగలేదు. అట్లాగే 2015లో 2 పంటలకు కలిపి సాగు విస్తీర్ణం ఆనాడు 1,31,00,000 ఎకరాలు, 2 పంటలు, యాసంగి వానాకాలం పంట కలిపి. అదే 2023 నాటికి 2 పంటలు కలిపి 2,29,00,000 ఎకరాలకు నీళ్లందించి పంజాబ్ ను తలదన్ని, హర్యానాను తలదన్ని వరి ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో నంబర్ 1 గా నిలిచింది మన తెలంగాణ అనే మాటను మీకు గుర్తు చేస్తా ఉన్నా. రైతు బంధు గురించి నేను మీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 11 దఫాలుగా 73,000 కోట్ల రూపాయలు, ప్రపంచంలోనే లార్జెస్ట్ DBT, లార్జెస్ట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ రైతు బంధు, 73,000 కోట్ల రూపాయలు. మీ భాషలో చెప్పాలి అంటే దాదాపుగా $7+ బిలియన్, $7.5 బిలియన్ మరి ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే వ్యవసాయ విస్తరణ జరిగింది. మీ అందరికీ తెలుసు 2014లో భూముల విలువ ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉన్నప్పటికీ యావరేజ్గా 5-10 లక్షలు ఉన్నది కూడా 10 రెట్లు పెరిగిన పరిస్థితి. తెలంగాణలో చాలా మంది సంపద పెరిగింది. ఎన్ఆర్ఐలు కూడా చాలా మంది, మీరు కూడా అక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది భూములు కొన్నారు, భూముల మీద పెట్టుబడి పెట్టారు. సంపద ఎంత పెరిగిందో నాకంటే బాగా మీకే తెలుసు. ఒకనాడు బతుకు తెరువు కోసం వలసలు పోయిన తెలంగాణ బిడ్డలు ఇవాళ కొత్త దృశ్యం కనబడతా ఉన్నది. మన తెలంగాణ పల్లెల్లో ఇవాళ బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఒడిస్సా నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి మన పొలాల్లో పనిచేసే పరిస్థితి వచ్చింది. నిజంగా చెప్పాలి అంటే కేవలం పల్లెలు మాత్రమే కాదు, పట్నం కూడా మారింది. పల్లెల్లో హార్వెస్టర్ల సందడి, పట్నంలో సిటీల్లో ఇన్వెస్టర్ల సందడి. గ్రామాల్లో మడి పచ్చగా కలకల్లాడుతుంటే నగరాల్లో పెట్టుబడి కూడా తలతలలాడింది. తెలంగాణ పల్లెలు ప్రగతి మల్లెలై విరబూస్తుంటే పట్టణాలు అభివృద్ధి కేంద్రాలుగా ముందుకు పోయినాయి. తెలంగాణలోని ప్రతి పల్లెలో ఒక ట్రాక్టరు, ట్రాలీ, ఒక డంపింగ్ యార్డు, ఒక వైకుంఠ ధామం, ఒక పల్లె ప్రకృతి వనం, ఇవన్నీ కూడా 10 ఏళ్లలోనే సాక్షాత్కరించినాయి. కేంద్రం అవార్డులు ఇస్తుంది ప్రతి సంవత్సరం పంచాయతీరాజ్ దినోత్సవం నాడు. 3% కంటే తక్కువ జనాభా ఉండే తెలంగాణ 30% అవార్డులు ప్రతి సంవత్సరం గెలుస్తున్నది అద్భుతమైన పల్లెలకు అంటే ఇది అచీవ్మెంట్ కాదా అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ పారిశ్రామిక విధానం గురించి అయితే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రెడ్ టేప్ తీసేశాం, రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పినాం. దేశమే కాదు ప్రపంచమే ఆశ్చర్యపోయే విధమైన ఒక పాలసీ టీఎస్ ఐపాస్. 18 లక్షలకు పైచిలకు ప్రత్యక్ష అవకాశాలు మన ప్రభుత్వం ఉన్నప్పుడే కల్పించాము. అట్లాగే ఇంకొక 6 లక్షల కొలువులు ఈ మధ్య కాలంలో ఆవిష్కరించబడ్డాయి. అట్లాగే 27,000కు పైచిలకు పరిశ్రమలకు టీఎస్ ఐపాస్ ద్వారా మనం అనుమతులు ఇచ్చుకున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా అగ్రభాగాన ఉన్నాం. మీ అందరికీ తెలుసు, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ, అట్లాగే మెటా కానీ, అట్లాగే మరి ఊబర్ కానీ, సేల్స్ ఫోర్స్ కానీ, యాపిల్ కానీ, ఈ అన్ని కంపెనీల 2వ అతిపెద్ద క్యాంపస్ ప్రపంచంలో మన హైదరాబాద్ కు గత 10 ఏళ్లలోనే తెచ్చుకున్న మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పెరిగినాయి హైదరాబాద్ లో. హైదరాబాద్ విస్తరించింది. చాలా మంది ఎన్ఆర్ఐ మిత్రులు చెప్తా ఉంటారు నేను కలిసినప్పుడు. నిన్న రాత్రి కూడా డిన్నర్ లో 2 మిత్రులు చెప్తా ఉన్నారు, మేము మార్పు అనేది ఎవ్రీ 2 years కి మేము వస్తే మాకు కొత్తగా కనబడేది. హైదరాబాద్ లో కొత్త కొత్త ఫ్లైఓవర్లు, కొత్త కొత్త రోడ్లు వస్తే మాకే అర్థం కాకపోయేది ఎక్కడున్నామో, అంత మార్పు చేశారండి మీరు అని చెప్పి నిన్న రాత్రి 2 మిత్రులు చెప్తా ఉండే. మీకు నాకే కాదు, తమిళనాడు నుంచి వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఆశ్చర్యం అనిపించింది హైదరాబాద్కి వస్తే. ఆయన కూడా అన్నారు, నేను హైదరాబాద్ లో ఉన్నానా, న్యూయార్క్ లో ఉన్నానా అన్నారు. అట్లాంటి మార్పు 10 ఏళ్లలోనే హైదరాబాద్ లో తీసుకొచ్చినాము అంటే దానిలో ప్రధానమైన పాత్ర మన ఐటీ రంగానికి. ఇక్కడ ఉండే ఐటీ ఉద్యోగులు డాలస్ లో కానీ, అమెరికాలో కానీ, మీరు మీ చొరవతో, మీ ఆశీర్వాదంతో, మీ సహకారంతో మన ఐటీ రంగాన్ని కూడా విస్తరించుకున్నాం. 2014లో మన ఐటీ ఎక్స్పోర్ట్స్ 57,000 కోట్లు. 2023లో మేము దిగిపోయే నాడు 57,000 కోట్ల నుండి 2,41,000 కోట్లకు తీసుకొని పోయాం. 2014లో ఐటీ ఉద్యోగుల సంఖ్య హైదరాబాద్ లో 3,23,000. అదే మేము దిగిపోయే నాడు 2023లో
9,46,000కు తీసుకొని పోయినాం. అట్లాగే భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ప్రతి 3 ఐటీ జాబ్స్ లో ఒకటి తెలంగాణ నుండే వస్తూ ఉండడం అనేది మనందరికీ గర్వకారణం. టీ హబ్ కానీ, వి హబ్ కానీ, టీ వర్క్స్ కానీ, ఇట్లా ఎన్నో వినూత్నమైన ఆలోచనలతో ఆవిష్కరణల్ని, స్టార్టప్స్ ని కూడా ప్రోత్సహించే పనిచేసినాం. ఒక్క ఐటీలోనే కాదు, లైఫ్ సైన్సెస్ లో కూడా అగ్రభాగాన్ని నిలబెట్టినాం హైదరాబాద్ని. హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే కాదు, భారతదేశానికి గుండెకాయ లాంటి నగరం హైదరాబాద్. అందుకే అల్లర్లు అలజడులు లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని, ఒక అద్భుతమైన శాంతి భద్రతలు ఉండాలని చెప్పి 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టి హైదరాబాద్ ని ఒక లవబుల్, లివబుల్, సేఫ్ సిటీగా తీర్చిదిద్దాం. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉండే కంపెనీలను, పెట్టుబడులను ఆకర్షించి ప్రైవేట్ రంగంలో మరి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రభుత్వ రంగంలో కూడా 10 ఏళ్ల కాలంలో 2,32,000 ఉద్యోగాల భర్తీ చేసి లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు అవకాశం ఇచ్చుకున్నాం. ప్రైవేట్ రంగంలో నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఎంత సీరియస్గా పనిచేశామంటే, ఒక పెట్టుబడిదారుడు కేరళకు సంబంధించి కిటెక్స్ అనే కంపెనీ, కేరళను వదిలి వాళ్ళు వేరే వైపు వెళ్ళిపోతున్నారు. ఒక 3,500 కోట్ల పెట్టుబడి వేరే రాష్ట్రం వైపు చూస్తున్నారు. వాళ్ళు కేరళ నుంచి పోతారు అంటే వారిని కరోనా టైంలో పట్టుకొని వారి కోసం ప్రత్యేకంగా చార్టర్డ్ ఫ్లైట్ పెట్టి వారిని రప్పించి ఈరోజు 25,000 ఉద్యోగాలు మన వరంగల్లో, మన రంగారెడ్డి జిల్లాలో సృష్టించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కేసీఆర్ గారు తీసుకున్న ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ, ప్రతి విధానం వెనకాల ఒక సామాజిక సోయి, ఒక ఫిలాసఫీ ఉంది. ప్రతి స్కీమ్ వెనకాల ఒక మానవీయ స్పర్శ ఉంది, సామాజిక సంస్కరణ ఉంది, కొంత ఆర్థిక కోణం కూడా ఉన్నది. పేద ఆడపిల్లల పెళ్లికి 1,116,000 కానుకనిచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కేసీఆర్ గారి ప్రభుత్వం. 12 లక్షల మంది ఆడబిడ్డలకు లగ్గాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అట్లాగే కేసీఆర్ కిట్, చాలా మంది తెలవకనుకుంటారు అదేదో కేవలం రొటీన్ గా పెట్టిన కార్యక్రమాన్ని. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ని పెంచడానికి, 100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చేయడానికి, ఇవాళ ఇన్ఫెంట్ మోర్టాలిటీని తగ్గించడానికి, మెటర్నల్ మోర్టాలిటీని తగ్గించడానికి పెట్టిందే కేసీఆర్ కిట్టు. దానివల్ల ఎన్ని ఫలితాలు వచ్చినాయో ఒక్క నిమిషం మీకు చెప్తాను. శిశు మరణాలు అంటే ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ ప్రతి 1000కి మరి తెలంగాణ ఏర్పడిన నాడు 39 మంది శిశువులు చనిపోయేటోళ్ళు. ఐఎంఆర్ వాజ్ 39. ఐఎంఆర్ని 39 నుంచి ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ని కేసీఆర్ కిట్ వల్ల 21కి తగ్గించగలిగాం. అట్లాగే ఎంఎంఆర్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ప్రతి 1,00,000 జననాలకు 81 ఉండేది, దాన్ని 43కు తగ్గించగలిగాం. ఇట్లా భారతదేశంలో సాధించిన రాష్ట్రాలు కొన్నే ఉన్నాయి. హెల్త్ లో మన ర్యాంకింగ్ 2014లో 12వ స్థానంలో ఉండేది, 23 నాటికి 3వ స్థానానికి ఎదిగాం. ఒకనాడు సినిమాల్లో కవులు పాటలు రాసేది, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని. అట్లాంటి పరిస్థితి నుంచి నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడైతేనే మా మేనమామ కేసీఆర్ గారు ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పే పరిస్థితి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో విప్లవాల జాబితాలో మరొక ముఖ్యమైన విప్లవం గురుకులాలు. కేసీఆర్ గారి నాయకత్వంలో 1, 2 కాదు, 1022 గురుకులాలు పెట్టుకున్నాం. 6 లక్షల మంది అట్టడుగు వర్గాల పిల్లలకు ఒక్కొక్కరికి నెలకు 10,000 రూపాయలు ఒక్కొక్కరి మీద ఖర్చు పెడుతూ, సంవత్సరానికి 1,20,000 రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెడుతూ వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉండే వెనుకబడ్డ వర్గాలకు కూడా చేసుకున్నాం. కేవలం గురుకులాలే కాదు, భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో ఈ రికార్డు లేదు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. కేంద్రం 0 ఇచ్చినా, కేంద్రం ఒక్క కాలేజీ ఇవ్వకపోయినా మరి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజు, ప్రతి జిల్లాలో ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టుకున్నది మన కేసీఆర్ గారి నాయకత్వంలో. బయట దేశాలకు పోయే విద్యార్థుల కోసం, విదేశాలకు వచ్చి చదువుకునే పిల్లల కోసం ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల స్కాలర్షిప్తో 8,000 మంది పిల్లల్ని చదివించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అట్లాగే చెప్తూ పోతే చాలా ఉన్నాయి. కుల వృత్తులకు జీవం పోసి ఎన్నో పనులు చేసుకోవడానికి ఇక్కడికి ముందుకు పోయినాం. బట్ we have achieved a few things, but we have a lot more to accomplish, and if we really have to become a first world country, we really have a long distance to go. I request all the NRIs here, this is our chance to show the world that even thousands of miles away, the Telangana blood runs warm, loud and proud. This is not a plea, this is not a plea, it's a partnership. I stand here to reaffirm my unwavering commitment to the motherland through this vision we would like to call the Telangana dream. Your expertise is not just useful,
it is necessary for our country now. Your return back to India may not be physical, but let it be emotional, let it be intellectual, let it be financial, and let it be knowledge. From the Telangana that was to the Telangana that is, from Telangana being a demand to now being a destination, is an inspiring story to the world. From the Telangana that was, where we were rich in culture but poor in opportunity, to the Telangana that is, we witnessed a magnanimous transformation under KCR's administration. From irrigation to innovation, from Mission Kakatiya to T-Hub, our roots are strong and our wings are wide. ఇక్కడ ఉండే విద్యార్థులు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు నాకు తెలుసు, నేను కూడా ఇక్కడ చదువుకున్న విద్యార్థిని అమెరికాలో. ఇక్కడ ఇవాళ ప్రస్తుతం ఈ దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొంత తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు, మన భారతీయ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి నిన్న మొన్న కొంతమంది మిత్రులు చెప్తా ఉన్నారు. వారికి నాదొకటే సూచన. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్ బట్ టఫ్ పీపుల్ డూ. ఈ ఇబ్బందులన్నీ కూడా తాత్కాలికం. మీ అమ్మా నాన్నలు ఎన్నో ఆశలతో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇక్కడికి పంపారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడే గుండె నిబ్బరంతో ఉండాలి. మీకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది. అవసరమైతే ఇక్కడే ఒక లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేసి మీకు అండగా, ఇక్కడ విద్యార్థులకు అండగా కూడా మేము నిలబడతామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక అన్నగా ఒక సోదరుడిగా ఇక్కడ ఉండే స్థానిక ఇమిగ్రేషన్ లాయర్లతో కూడా మేము మాట్లాడి అవసరమైతే ఒక ప్రత్యేక లీగల్ సపోర్ట్ కూడా మీకు అందజేస్తామని చెప్పి కూడా కేసీఆర్ గారి దూతగా నేను మీకు అభయం ఇస్తా ఉన్నా. ఇవాళ మీ అందరికీ తెలుసు, ప్రపంచమే ఒక నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ, విజ్ఞాన ఆధారిత సమాజాలు, దేశాలు అగ్రస్థానానికి ఎగబాకుతున్నాయి. ఇన్నోవేషన్, టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలు దేశాల మనుగడకు, వ్యక్తుల మనుగడకు, సంస్థ మనుగడకు కీలకంగా మారినాయి. క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్, నిరంతర విజ్ఞాన అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ ఈజ్ ఇన్సెసెంట్. శతాబ్ద కాలంలో జరిగే మార్పులు గతంలో ఇప్పుడు దశాబ్ద కాలంలోనే జరిగిపోతున్నాయి. ఎన్నో మార్పులు ఏడాదిలోనే జరిగిపోతా ఉన్నాయి. చాలామంది మీరు డెవాప్స్ జాబ్స్ పోతాయి, ప్రోగ్రామింగ్ జాబ్స్ పోతాయి ఏఐ రెవల్యూషన్ వల్ల అనే ఆందోళన కూడా మీలో ఉన్నది. కృత్రిమ మేధస్సు ఏఐ ప్రపంచాన్ని ఊపేస్తున్నది. మార్పు జరిగిన ప్రతిసారి భయము, ఆందోళన సహజం. అందరం మనుషులమే. తట్టుకోగలమా, నెట్టుకు రాగలమా అనే సందేహాలు వస్తూనే ఉంటాయి. కానీ మార్పు అనివార్యం. చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్. ఆ మార్పుల్లో మనం మనుగడ సాధించాలి అంటే మార్పుకు అలవాటు పడాలి, మార్పును ఆస్వాదించాలి. చార్ల్స్ డార్విన్ చెప్పింది కూడా ఇదే. ఇట్ ఈస్ నాట్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ద స్పీషీస్ దట్ సర్వైవ్, నాట్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ దట్ సర్వైవ్స్, ఇట్ ఈస్ ద వన్ దట్ ఈస్ మోస్ట్ అడాప్టబుల్ టు చేంజ్. ఎవరైతే మార్పును ఆస్వాదిస్తారో, మార్పును స్వీకరిస్తారో, మార్పును స్వాగతిస్తారో వారు మాత్రమే సర్వైవ్ అవుతారు. మనకు తెలివి ఎక్కువ ఉందా లేక మనకు ఎక్కువ సంపద ఉందా అన్నది కాదు, ఎవరైతే జరుగుతున్న మార్పును, సామాజిక మార్పును స్వాగతిస్తారు అని. ద ఓన్లీ వే టు సర్వైవ్ ఇన్ టుడేస్ వరల్డ్ ఈజ్ టు కాన్స్టెంట్లీ స్కిల్, అప్ స్కిల్ అండ్ రీస్కిల్. మనం స్టాగ్నేట్ అయిపోతే అవకాశాలు ఉండవు. ముఖ్యంగా అమెరికాలో మీకు తెలుసు, నాకంటే బాగా మీకు తెలుసు, నేను పరిశ్రమను వదిలిపెట్టి 20 ఏళ్ళు దాటిపోయింది, నాకంటే బాగా మీకు తెలుసు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు. కానీ మీకు ఎదురయ్యే ప్రతి సవాల్ని, ప్రతి సాంకేతిక సవాల్ని కూడా మీరు స్వీకరించి సమర్థతను నిరూపించుకుంటారని నాకు తెలుసు. దానికి మీకు తెలంగాణ కథ, తెలంగాణ విజయగాథ మీకు స్ఫూర్తినిస్తుంది. కేసీఆర్ గారి 14 ఏళ్ల పోరాటం కూడా మీకు స్ఫూర్తినిస్తుందని చెప్పి కూడా నేను నమ్ముతా ఉన్నాను. తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి, తెలుగు బిడ్డ, తెలుగు టీవీ పివి నరసింహారావు గారు ఒక మార్పును ఆహ్వానించి భారతదేశం దిశా దశను మార్చేసినారు. సంస్కరణలకు ఆద్యుడై ప్రపంచీకరణకు తలుపులు తెరిచి భారతదేశ ఆలోచన సరళిని కూడా మార్చేసిండు. మన భారతీయులు, మన తెలుగువారు ఈరోజు గ్లోబల్ కంపెనీలకు సారథులై గొప్పగా రాణిస్తూ ఉన్నారు. మీరు మీ వృత్తుల్లో, మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో మరింత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ప్రపంచమంతా మీరు విస్తరించండి, మన మేధస్సు గొప్పతనం చాటుతూనే ఉండండి. కర్మభూమి మీద కార్యదక్షులై వర్ధిల్లండి, కానీ జన్మభూమి రుణం కూడా తీర్చుకోండి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. బీఆర్ఎస్ పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది. ఖచ్చితంగా విదేశాల్లో ఉన్న ప్రవాస తెలంగాణీయుల సంక్షేమం గురించి కృషి చేస్తూనే ఉంటుంది. తెలంగాణ నుంచి టెక్సస్ దాకా, హైదరాబాద్ నుంచి హ్యూస్టన్ దాకా
ఒక్క మాటలో చెప్పాలి అంటే సిరిసిల్ల నుంచి సిలికాన్ వ్యాలీ దాకా మనందరి గుండె చప్పుడు ఒకటే, జై తెలంగాణ. రాష్ట్రంలో ఉంటే మనమంతా తెలంగాణ వాళ్ళం, రాష్ట్రం సరిహద్దు దాటితే మనమంతా తెలుగు వాళ్ళం, దేశ సరిహద్దులు దాటితే మనమంతా భారతీయులం. ప్రతి అస్తిత్వం కూడా మనందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా దేశ రక్షణ కోసం కూడా మన పహల్గాంలో జరిగిన దుర్మార్గమైన ఘటన తర్వాత మన దేశాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్న మన సైనికులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో మనందరం కూడా అభినందనలు చెప్దాం. Before I conclude, the Telangana that is must lead to the Telangana that can be. Let's shape our Telangana as we did in the first 10 years with purpose, promise and progress. You are not just NRIs. NRI does not mean non-resident Indian. It means necessary resident of India. This is the moment. This is the moment for all of you to rekindle the Telangana dream together with us. As Martin Luther King said, I have a dream, so do we. Think of home. We have gone through, let me remind you, we have gone through 14 years of resistance and 10 years of determined progress. This is not how the story ends. It is how the next chapter begins. Jai Telangana, Jai KCR.